అనకాపల్లి జిల్లా అనకాపల్లి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నామినేషన్ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అనకాపల్లిలో గల పలు ప్రముఖ దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. అందులో భాగంగా ముందుగా కుటుంబ సభ్యులతో సీఎం రమేష్ ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారిని, అలాగే పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని, అలాగే ఆలయంలో గోశాల వద్దకు వెళ్లి గోమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన సీఎం రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులను సాదర ఆహ్వానం పలికి సీఎం రమేష్ దంపతులకు పూలమాలలు వేసి సాలువతో ఘనంగా సత్కారం చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయంలో సీఎం రమేష్ ప్రత్యేక పూజలు చేసి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతబ్బాయి గార్లతో కలిసి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అనకాపల్లిలో కలెక్టర్ కార్యాలయంలో 2 సెట్ల నామినేషన్ పత్రాలు అఫిడవిట్ రూపంలో జిల్లా ఎన్నికల అధికారి రవి పటాన్ శెట్టికి సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ ముఖ్యమైన నాయకులు అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చామన్నారు. అరాచక పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని, కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కావటం ఖాయమన్నారు. వీరిద్దరి సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా సరే ఆ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి కనిపించేది అనకాపల్లి నియోజకవర్గంలోనే అని అన్నారు. ఒక కరుడుగట్టిన వైసీపీ వారి మాదిరిగా పోలీసులు పనిచేయటం అన్యాయమన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని వదిలేదే లేదన్నారు. కక్షతో వ్యవహరిస్తున్న ఏ అధికారిని కూడా వదలమని హెచ్చరిస్తూ మా బంధువులు, మా సన్నిహితులు ఉంటున్న హోటల్కు వచ్చి సోదాలు పేరిట అసభ్య పదజాలం ఉపయోగించారని, వారి మీద నేను రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కంప్లైంట్ చేస్తామని తెలియజేశారు. ముఖ్యం ఏదైతే అనకాపల్లి నన్ను ప్రధానమంత్రి గారు సెలెక్ట్ చేసి ఇక్కడికి ఆయన ప్రతినిధిగా పంపించారో, రేపు ముచ్చటగా 3వసారి 400 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100 రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నారు. ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని, భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ, ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గం అని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉండే యువత 50% ఓటు బ్యాంక్ ఉంది, ఓటర్స్ ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు. టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా. అందుకని 1 కాదు 2 కాదు, మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు, అక్రమాల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలని, ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది. నాకు తెలుసు, నేను దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు కానీ, అన్ని రిపోర్ట్స్ కానీ తీసుకుంటున్నాను. ప్రజలు ముఖ్యంగా, నేను ఏ గ్రామం లేకపోయినా, ఏ కాన్స్టిట్యూన్సీ లేకపోయినా, ఏ టౌన్ లేకపోయినా, ఏ వార్డు లేకపోయినా, ఏ వాడ లేకపోయినా, ఏ పల్లె లేకపోయినా కూడా ప్రజలు సార్ ఈ దుర్మార్గుడిని దించేయాలి, మీరు గెలుస్తారు, ఈ దుర్మార్గుడిని దించేయాలి, మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ కూటమి నాయకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతినింది. చాలా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. అందుకని రాబోయే ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించండి. మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు. 5 సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు, అక్రమాలు, అక్రమ కేసులు, వారికి సపోర్ట్ చేసిన అధికారులు, వారికి సపోర్ట్ చేసిన ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు. వీరందరినీ కూడా రేపు జూన్ 4వ తారీఖున ఈ ప్రభుత్వం ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను,
పాతవి మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా, నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు. ఎందుకంటే అంత అన్యాయాలు, అక్రమాలు నిన్న కూడా చేశారు. నిన్న కూడా రాత్రి 12 గంటలకు ఈరోజు నామినేషన్ ఉందని చెప్పేసి నాకు బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, వెల్విషర్సు అందరూ అనకాపల్లికి వస్తే ఈ 7 నియోజకవర్గ వాళ్ళు కూడా అనకాపల్లిలో ఇట్లకి పోయి పోలీసులు సర్చ్ వారెంట్ లేకుండా రూము చెక్ చేసి వల్గర్గా మాట్లాడి వారిని భయపడిచి భయభ్రాంతులు చేశారు. ఈ విషయంలో రాత్రి నేను డీజీకి ఫోన్ చేశాను. నా దగ్గర కాల్ రికార్డు ఉంది. డీజీ ఫోన్ ఎత్తలా. ఎస్పీకి ఫోన్ చేశాను. ఎస్పీ ఫోన్ ఎత్తలా. అట్లీస్ట్ మార్నింగ్ డీజీ అన్న నాకు ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగితే ఇది చెప్పాను. మేము సర్చ్ వారెంట్ ఎవరికి ఇవ్వలేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీరు కంప్లైంట్ పెట్టండి, నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే ఈ డీజీ కూడా యాక్షన్ తీసుకోకుంటే నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పోతాను, ఢిల్లీకి వెళ్తాను, అమరావతికి వెళ్తాను. కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇప్పుడు నేను కలెక్టర్తో మాట్లాడాను. మీరు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా అని. పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఒక క్యాండిడేట్, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్, నేషనల్ పార్టీ రూల్ ప్రకారం 3 వెహికల్స్ లోపలికి పోవచ్చు. మీరందరూ మీడియా సాక్ష్యం. ఇక్కడ ఇంత పెద్ద సీనియర్ నాయకులు, ఇంత పెద్ద వయసులో ఉండేవాళ్ళు మేము వెళ్తామంటే వెళ్లకుండా ఒకటే కారణం అలవ్ చేశారు. అంటే పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు. ఇంకా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి ఇంతమంది యాక్షన్ తీసుకున్నా కూడా ఒక కరుడు గట్టిన వైసీపీ నాయకుల మాదిరి పోలీసులు పనిచేస్తున్నారు. మీ ఆటలు చల్లవు, ఎక్కడన్నా చెల్లుతాయేమో కానీ ఇప్పుడు ఈ అనకాపల్లిలో మీ ఆటలు సాగు. ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని కనెక్షన్లు ఉన్నాయి, అందరితో ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను. ఏ ఒక్క చిన్న ఇష్యూ మీరు తప్పు చేసినా కూడా వెంటనే ఢిల్లీకి, ఇటు అమరావతికి, మీనా గారికి, అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్లకు డైరెక్ట్గా మాట్లాడే ఆ చనువు నాకుంది. నేను మాట్లాడతాను. ఎప్పుడప్పుడు రాత్రి మీరు వచ్చిన హోటల్లో చేసిన సర్చులు కూడా వీడియోలు ఉన్నాయి. ఇంకొకటి, రాత్రి 2 గంటలప్పుడు భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ సింపథైజరు, లేకుంటే ఈ కూటమి సింపథైజర్ అని కాటా రమేష్ ఇంటికి 2 గంటలకు పోయి ఇల్లు అంతా మొత్తం సెర్చ్ చేస్తారు. అయినా కానీ హోటల్ సెర్చ్ చేసినారు, ఈ ఇల్లు సెర్చ్ చేసినారు. ఏదన్నా ఒక చిన్న దొరికిందా మీకు? కేవలం భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. మీ ఆటలు సాగో. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. మిమ్మల్ని సస్పెండ్ అయ్యేంత వరకు వదిలే సమస్య లేదని చెప్పేసి నేను పోలీసుని హెచ్చరిస్తున్నా. మీరు చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తున్నా. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, డెమోక్రసీ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. మీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది, ఇంకా జరగదు అని చాలా గట్టిగా చెప్తున్నా. ఇక్కడ ఎలక్షన్లో నీ ధైర్యం ఉంటే పోటీ చేయి. నువ్వు పెట్టిన అభ్యర్థి నేను కుయ్యమరో నేను పోటీ చేయను, నాకు వద్దు అంటే బలవంతంగా తెచ్చి పెడుతున్నాడని అతనే అందరికీ చెప్పుకుంటున్నాడు. నువ్వు అది కరెక్ట్ చేసుకో. ఇక్కడ పోలీసులతో లేకుంటే అధికారులతో ఎలక్షన్ చేయాలనుకుంటే కుదరదు. ఇంత ప్రజా బలం మా వెనకాల ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఎప్పుడప్పుడు ఇంటికి పంపించాలన్నా 5 సంవత్సరాలు మీరు చేసినదంతా కసి తీర్చుకొని ప్రజలకందరికీ న్యాయం చేయాలని ఉన్నారు. చెప్తున్నా, ఖబర్దార్, ఏమాత్రం ఒప్పుకుండేది లేదు. ఇక్కడ మీరు దౌర్జన్యాలు చేసి పోలీసు ద్వారా భయపెట్టాలనుకుంటే ఎవ్వరూ భయపడేవాళ్ళు లేరు. మేమందరము ఈ కూటమి అంతా ఒకటిగా ఉంటాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం, మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే అందరినీ విన్నవించుకుంటున్నా. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి